మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎక్కడో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకుంటే శ్రీదేవి భూదేవి రెండు పాదములు ఒత్తుతుంటే అలవోకగా ఇలా చూస్తూ ఉండేటటువంటి స్వామి ఇవాళ గురువు యొక్క శాసనాన్ని అనుసరించి తన పట్ల భక్తితో, తాను వారి పట్ల భక్తితో ఉండవలసిన వాడు నరుడిగా వచ్చినందుకు తన పట్ల గౌరవంతో దర్భగడ్డి మీద పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయిన వాణ్ణి భగవంతుణ్ణి క్రియాకలాపంలో ప్రవేశపెడుతున్నాడు. ఏం అదృష్టం ఇవాళ విశ్వామిత్రుడిది! అది ఆ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. అందుకని కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క సుప్రజ అన్నాడు. ఏ దశరథ మహారాజు గారి కొడుకా అని అనకూడదా అంటే పెద్దలు అన్నారు. అక్కడ ఒక చిన్న అక్కసు ఉందిట విశ్వామిత్రుడి మనస్సులో. ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే ఇది ఇచ్చేస్తానన్నాడు. నీ కొడుకునివ్వయా అన్నాడు. నీకెందుకయ్యా, నేనున్నాను, నా రక్షణలో ఏమీ జరగదయా, రాముడు మారీచ సుబాహుల్ని వధిస్తాడన్నాడు. నమ్మలా దశరథ మహారాజు గారు. నమ్మకుండా అయ్యో విడిచిపెట్టవయ్యా, ఆ పిల్లాన్ని ఎలా పంపిస్తానయ్యా, రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర అని, అయ్యో నా కొడుకువి రామో రాజీవలోచన పద్మముల వంటి కన్నులయ్యా, పద్మముల వంటి కన్నులయ్యా అని ఆయన బాధపడ్డాడు. కానీ వశిష్ఠుడు చెప్పిన తర్వాత పంపించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి అంతఃపురంలోకి వెళ్ళి కౌసల్యకి చెప్పి పిల్లాన్ని తీసుకొస్తున్నాడు. అసలు నిజంగా ఇన్నాళ్ళు బిడ్డలకి నోచుకోనటువంటి కౌసల్యకి ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు, రామచంద్రమూర్తి. సుగుణాభిరాముడు, పెద్ద కొడుకు, సింహాసనం తీసుకోవలసిన వాడు, పట్టాభిషేకం పొందవలసిన వాడు. 12 ఏళ్ల వయస్సులో ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే మారీచ సుబాహుల మీదకి యుద్ధానికి ఎడతానంటే ముందు శంకించవలసింది ఎవరు? అమాయకత్వంతో అమ్మ శంకించాలి. అమ్మో ఏమండి పిల్లాన్ని ఎందుకండి అలా పంపిస్తున్నారు, ఏమన్నా నచ్చ చెప్పకూడదా, లేకపోతే సుమంత్రుణ్ణి పంపించకూడదా, లేకపోతే సైన్యాన్ని పంపించకూడదా, లేకపోతే మీరెళ్ళకూడదా, అయ్యో పాపం రాముణ్ణి పంపడం ఏమిటండి అనాలి. అలా అనలా కౌసల్య. విశ్వామిత్రుడితోనా పంపండి అని స్వస్తివాచకం చేసి పంపించేసింది. అందుకని కౌసల్యకి తెలుసు రాముడెవరో, దశరథుడికి ఏం తెలుసు రాముడెవరో, ఇదిట కడుపులో మంట. అందుకని కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అందుకని కౌసల్య యొక్క కుమారుడైనటువంటి రామ నిద్ర